మీరు మళ్ళీ మాట్లాడదురు సుజాత్ గారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు 99 టీవీ వీక్షకులకి శుభ సాయంకాలం. పోలీసు శాఖ ఎంతో గౌరవంగా హుందాగా నడుచుకునేటువంటి శాఖ. ఈ రాష్ట్రమైనా, ఈ దేశమైనా, ఈ సమాజమైనా ధైర్యంగా వ్యక్తులు జీవించాలంటే ఆ శాఖ సహకారం, ఆ శాఖ అధికారుల సహకారం తప్పనిసరి. అలాంటిది ఆ శాఖలో ఉన్నటువంటి అధికారులను ఉద్దేశించి గతంలో మీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు మాట్లాడిన మాటలకి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇచ్చారు. సో ప్రతిదీ నిశ్చితంగా మేము అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఏంటి మీరు ఏం చెప్తారు ఆయన కామెంట్స్ మీద? బ్రహ్మనాయుడు గారు, ఆయన అబ్జర్వేషన్, ఆయన మాటలు అది చాలా తేలికగా తీసి పడేది. ఎందుకంటే ఆయనకు ఒక జెండా లేదు, అజెండా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమి స్క్రిప్ట్ ఇస్తే అది చదవాలి. అటువంటి వారి గురించి నిజంగా రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా వేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఎన్ని సీట్లు వచ్చాయండి జ్వాలాపురం శ్రీకాంత్ గారు మీ పార్టీకి? అంటే ఆయన చేతిలో ఏమీ లేదు, ఆయనకి ఏమీ చేత కాదు, ఆయనకు చావలేదు. ఎంతసేపు ఉన్నా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళని తయారు చేశాడు. ఆయన ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఎటువంటి జనసైనికులను కూడా ఇట్లా ప్యానెల్లో వచ్చే వాళ్ళను కూడా ఒక మాట మీద నిలబడలేక, ఏది మాట్లాడుతున్నారో వీళ్ళకే అర్థం కాక, నిజం మాట్లాడే దాన్ని తట్టుకోలేక, ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. తప్పేముంది? ఆయన చెప్పినట్లు తప్పేముందండి? వినాలంతే. వినాలి కానీ వెంకటేష్ గారు మీరు ఇలా చెప్పేదానికి లేదు, అలా చెప్పేదానికి లేదు అనడానికి సుజాత గారికి లేదు. మీరు ఏం మాట్లాడతారో మీ ఒపీనియన్ ఏదో అది చెప్పండి అంతే. ఏమన్నారు? అడ్వకేట్ గా ఉన్నప్పుడు మీరు పోలీస్ అధికారులను ఉద్దేశించి మీరు అలా మాట్లాడడానికి ఏమన్నారు? ఇప్పుడు మాట్లాడదు, ఉండండి, ఆగండి, మీరు ఆగండి. ఒకటి సుజాత గారు, మీరు ఏదైనా సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్ మీద తీసుకొని వచ్చి నిదానంగా నిబ్బరంగా మాట్లాడండి. అంతేగాని అనవసరమైన వేరే వాళ్ళ మాట్లాడినది ఏలెత్తి చూపుతూ మీ దగ్గర సబ్జెక్టు లేక ఊరికే బయటికి మాట్లాడితే అగుడు పడిపోతారు మీరు. శ్రీకాంత్ గారు చాలా హుందాగా మాట్లాడేటువంటి ప్యానలిస్టులు సుజాత గారు ఒకరు. ఎప్పుడు కూడా ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ, కాంట్రవర్సీగా కానీ, అసభ్యంగా కానీ ఎప్పుడు కూడా వారు ఒక మాట ఇప్పటి వరకు కొన్ని పబ్లిక్ డిబేట్లకు వచ్చిన్నారు. వారు ఎప్పుడు కూడా ఆ వ్యాఖ్యలు చేయలేదు, చాలా హుందాగా నడుచుకుంటారు. రోజు మూర్ఖంగా వాదించారు. వెంకటేష్ గారు ఒక న్యాయవాదిగా కరెక్ట్ గా ఉన్నట్టుగా మాట్లాడారు. ఒప్పుకోవాలి, లేదంటే నువ్వు దాన్ని ఎత్తకూడదు. నీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియజేయాలి. అంతేగాని ఆయన మీదకి వచ్చే ఎట్లా? ఏమన్నారు ఆయన? ఏమన్నారు ఆయన? ఏమన్నారు? మూర్ఖులు అని చెప్పేసి మాట్లాడారు. వారు ఏం మాట్లాడినా అందరూ సైలెంట్ గా ఉండాలా? బ్రహ్మనాయుడు గారికి సబ్జెక్ట్ లోకి వస్తాం. ఆమె వచ్చినప్పుడు మాట్లాడమని అవకాశం వచ్చింది. సరే రండి, సబ్జెక్ట్ లోకి రండి. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వీరంతా వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో కావద్దండి, అది లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ గారు కూర్చొని రాసిండేది. మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుకరించండి. అట్లా అనుకరించకపోయి మీరు వీరు చెప్పినట్లే చేస్తే ప్రభుత్వాలు అనేది మారుతుంటాయి, ఎవరైనా వస్తుంటారు. అటువంటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు రిటైర్డ్ అయిపోయినా కూడా సప్త సముద్రాలు దాటినా కూడా మిమ్మల్ని పట్టుకొని వస్తామనేది చెప్పారు. అంటే ఉండవాళ్ళన్నా క్రమశిక్షణతో పని చెయ్యండి అని చెప్పారు. బాగా గతంలో ఇంకా నేను మాటలతో నా నోడుతూ చెప్పకూడదేమో, మేడం ఉన్నారు. ఎర్రమనాయుడు ఏం మాట్లాడారో చెప్పమంటారా? అసభ్యమైన వార్త చెప్పమంటారా? ఇప్పుడు ఎర్రమనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనా? ముఖ్యమంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సార్ వినండి సార్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అచ్చెన్నాయుడు గారు ఎర్రనాయుడు గారు లేరు కదా, అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు. పోలీసుల్ని ఎంత అసభ్యంగా మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారిని ముందు వారిద్దరిని లోపలేమనండి. ఫస్ట్ స్పీకర్ ని, ఎర్రనాయుడు గారిని గతంలో ఎర్రనాయుడు గారు కాదండి, అచ్చెన్నాయుడు గారు కరెక్ట్ చేసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు, ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడిండేది తీసుకొని ముందు వాళ్ళిద్దరిని లోపలేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమండి. ఆ నోట్లో నుంచి ఆ వాల్యూ ఆ ఇద్దరిని ఫస్ట్ ఆ శిక్ష పడిస్తే ఈయన మాట్లాడిండేది మనం ఒప్పుకోవచ్చు. కానీ సార్ దయచేసి పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా లైట్ గా తీసుకోండి. ఆయన మాట్లాడిన మాటలు ఏవి కూడా వ్యర్థము, దాని గురించి పెద్దగా ఇది అనుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రాసిస్తే తప్ప
ఆయన చదవలేని పరిస్థితి. అటువంటి వారి గురించి రోజు ఎందుకు సార్? ఆయన కాదు, డిప్యూటీ సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు పేపర్లు ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఆయనకి ఎవరు రాసిస్తారు స్క్రిప్ట్? మీరా? అవును సార్, ఆయనే రాసుకోవచ్చు. ఏమి పవన్ కళ్యాణ్ గారు ఆయన లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇయ్యాలి. ఆయన ఈయన మాట్లాడకూడదు. అది ఒక రూల్ ఉంది వాళ్ళల్లో. ఇప్పుడు అటువంటి వారి గురించి ఎందుకు సార్ ఊరికి అనవసరంగా రోజు ఒక్కటి మనకు చూసుకుంటూ వస్తున్నాం. మన ఈమె కర్నూలులో అమ్మాయి ఇది జరిగింది కదా, అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. మళ్ళా చూసాం గురించి ఎప్పుడు మా చేతిలో లేదు, ఆ సీఎం గారి చేతిలో ఉంది, డిప్యూటీ సీఎం గారి చేతిలో ఉంటుంది, హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఏం లేదు అని 2 లక్షల బుక్కులు చదివేవాడు ఆయన రాసుకోకుండా ఊరికే వేరే వాళ్ళ స్క్రిప్ట్ చదివిండే చదువుకుంటా మాట్లాడడము, ఆయన గురించి రోజు మాట్లాడడము నాకైతే టైం వేస్ట్ అనిపిస్తుంది. ప్రజలకు టైం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్న రోజు అయితే నాకు టైం వేస్ట్. సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు అనేది మాట్లాడండి. లోకేష్ బాబు గారు ఏం చెప్పినారు అనేది మాట్లాడండి. వాళ్ళు సొంతంగా ఆలోచిస్తారు, వాళ్ళకు సొంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకు ఒక రాజకీయమైన 40 ఏళ్ల చరిత్ర ఉంది. వాళ్ళు ఏమన్నా తప్పు మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా మనం మాట్లాడదాం. ఈయనకు ఓనామాలు కూడా నాకు తెలియవయ్యా, ఆయన రాసిస్తే నేను చదువుకుంటున్నాను, నేను చెప్తున్నాను అనే వాని గురించి రోజు మనం ఎందుకు మాట్లాడాలి సార్? నేను మిమ్మల్ని సమాధానం చెప్తారా? సరే, ఒకటి బ్రహ్మనాయుడు గారు, శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు